టైమ్ టు టైమ్ స్పీడ్ న్యూస్. జిల్లా స్థాయి ఎగ్జిక్యూటివ్ సమావేశాలను వరుసగా నిర్వహిస్తూ పార్టీ నిర్మాణాన్ని గ్రామస్థాయి వరకు విస్తరించే ప్రయత్నం జరుగుతోంది. పాత నిజామాబాద్ జిల్లాతో ప్రారంభమైన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచి నాయకత్వంతో సమన్వయాన్ని మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బలమైన క్యాడర్ నిర్మాణం అవసరమని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. స్థానిక సమస్యలపై చర్చలు జరిపి వాటి పరిష్కారానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ సమావేశాల ద్వారా పార్టీ శక్తిని పెంచి ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఒప్పందానికి సంబంధించిన గడువును మరో 2 వారాలు పొడిగించారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరియు సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ అభ్యర్థనల మేరకు ఈ గడువు పొడిగింపు కాలంలో హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గనున్నాయి. అయితే వెంటనే సముద్ర మార్గాన్ని సురక్షితంగా తిరిగి ప్రారంభించాలనే షరతు విధించారు. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన ఈ మార్గం భద్రతపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయం గ్లోబల్ రాజకీయాల్లో కీలకంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావుపై గవర్నమెంట్ విప్ విజయ రమణారావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గైహాజరులో హరీష్ రావు ఎక్కువగా పనిచేస్తున్నట్లు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమల కోసం సేకరించిన భూముల్లో అధిక భాగం ప్రభుత్వానికి చెందినదేనని తెలిపారు. రాజకీయంగా ఓవర్ యాక్షన్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలపై చర్చ మొదలైంది. నాయకత్వ పోటీపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. కూడా ఇప్పటికే కుదుర్చుకోవడం జరిగింది. మరి దాన్ని మర్చిపోయి ఏదో రకంగా రాజకీయం చేసి రాద్ధాంతం చేసి పబ్బం కలుపుకోవడం కోసం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తక్కువ ధరలో తాగునీరు అందించేందుకు కొత్త ప్రణాళికను ప్రకటించారు. ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించనున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో పర్యటించిన ఆయన ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ను పరిశీలించారు. అదానీ సంస్థ ప్రతినిధులతో కలిసి మెగా వాటర్ ప్లాంట్, మినీ స్టేడియంను కూడా సందర్శించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. శుద్ధమైన తాగునీరు అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఉద్దేశమన్నారు. ఈ పథకం అమలుతో స్థానికులకు భారీ ఉపశమనం లభించనుంది. ఆయన మహానుభావుడు గెలవంగానే ఈ ఊరైన ఇప్పుడు మనం తోడేరులో ఉన్నాం, తోడేరు రెడ్డి గారు ఆపేశారు. ఇక్కడ వాళ్ళ నాయన పేరు పెట్టి స్టేడియం ప్రారంభించాడు. ఈ బిల్డింగ్ కట్టి వదిలేశాడు. కరతమ్మ చెట్టు తప్ప ఏమీ లేవు. ఆయన మంత్రిగా ఏం చేశాడో తెలీదు. ఈ రెండింటిని మళ్ళీ రివైవ్ చేయాలా, అక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ రివైవ్ చేయాలా, ఇక్కడ దీన్ని డెవలప్ చేయాలా స్పోర్ట్స్ స్టేడియం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. దానికి ఇంచుమించు 1,35,00,000 రిపేర్లకి వాటికి కావాలని చెప్పేసి డిపార్ట్మెంట్ అంచనా వేశారు. ₹1,00,00,000 కరెంటు బిల్లు పెండింగ్ ఉందన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హరీష్ రావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 2014-2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 70% అమలు కాలేదని చెప్పారు. రాష్ట్రంపై 8 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకే తాటిపై నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలకు నిజాలు చెప్పకుండా రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 8,000 కోట్లు నెలకు కిస్తీ కడుతున్నాం. దాంతో ఏమైపోయిందంటే ఇంపార్టెంట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ మిగతాయి కంప్లీట్ చేసే ముందు పోవాలన్న ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ఉంది. అటు ఫైనాన్స్ మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి గారైనా, ఇటు రైతు భరోసా విషయంలో కానీ అన్నిటి విషయంలో కానీ ఆచితూచి ప్రతిదీ ఇయ్యాలన్న పట్టుదలతోటే 1 ఎకరానికి ఇచ్చారు. రేపటి నుంచి
రాష్ట్ర ప్రభుత్వ అరాచక విధానాలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వనపర్తి జిల్లాలో హరీష్ రావు పాల్గొనాల్సిన బహిరంగ సభకు అనుమతి రద్దు చేయటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. రైతుల తరపున ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేసులు, బెదిరింపులతో భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. హైకోర్టును ఆశ్రయించి సభకు అనుమతి సాధిస్తానని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు కూడా హక్కులు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని విమర్శించారు. నాగర్ కర్నూలులో జరిగిన కాంగ్రెస్ సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. అబద్దాలు చెప్పడంలో కేటీఆర్ నోబెల్ ప్రైజ్ గెలవగలడని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విదేశాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కొత్త కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం నిర్వహించి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు.